వావ్ అండి, నోట్లో వేసుకుంటే సూపర్గా కరిగిపోతుందండి. ఎంత బాగుందంటే ఒక్కసారి చేసుకొని చూడండి. అసలు ఎంత బాగుందో మీరే కామెంట్లో చెప్తారు. థ్యాంక్స్ అండి. హాయ్ అండి అందరికీ. ముందుగా అంజనా అమ్మ చేతి వంటకు స్వాగతం అండి. ఈరోజు మనము స్వీట్ కార్న్ తోటి టిక్కీలు చేసుకుందామండి. గారెలు అంటారు కదా, గారెలు అంటామండి. గారెలు చేసుకుందాము. దానికి కావాల్సినవి చూద్దామండి. ముందుగా మొక్కజొన్న గింజలు మనము ఇలా తీసి పెట్టుకోవాలి ఒలిసి. తర్వాత ఇలా చూడండి, తెల్ల శనగలు అంతగా మొలక రావండి, లైట్గా వచ్చినాయి అక్కడక్కడ. ఈ తెల్ల శనగలు, మొలకెత్తిన తెల్ల శనగలు కొంచెం తీసుకున్నాను. కొంచెం మినపప్పు అండి, కొంచెం మినపప్పు తీసుకున్నాను, చాలా తక్కువ. కొంచెం పచ్చిమిర్చి, కొద్దిగా నిమ్మకాయ ఒకటి, అల్లం ముక్క, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ, సాల్ట్ అండి. ఇవి తీసుకొని వీటన్నిటిని మనము ముందుగా మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టుకున్న తర్వాత మిక్సీలో పచ్చిమిర్చి, చిన్నపిల్లలు ఉంటే మిరపకాయ తగిలితే తినరు కదండి, అందుకోసం అని చెప్పి పచ్చిమిర్చి కూడా పిండిలోనే వేసేసుకుందాము. పుదీనా కూడా మిక్సీలో పట్టేటప్పుడే వేసుకుందామండి. అల్లం కూడా అలాగే వేసుకుందాము. కొత్తిమీర కట్ చేసి చిన్న పీసులు తర్వాత వేసుకుందాము. చూడండి, ఆనియన్ కూడా తర్వాత కట్ చేసి వేస్తాను. ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం ముందు, ఆ తర్వాత ఏం వేయాలో చెప్తాను. మిక్సీ జార్లో ముందుగా మనం మినపప్పు, కాను, నానబెట్టుకున్న శనగలు ఇవన్నీ వేసాను కదండి. పచ్చిమిర్చి, అలాగే కొంచెం అల్లము, కొద్దిగా పుదీనా, సాల్టు వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్, కొత్తిమీర వేసుకోవాలి. సన్నగా ఆనియన్ని కూడా ఉల్లిపాయ కట్ చేసుకొని అందులో కలుపుకుందామండి. చాలా సన్నగా కట్ చేసుకోండి. పిండి అంతా గ్రైండ్ చేసి పెట్టాను, మిక్సీలో వేసానండి. చూడండి, ఎంత సన్నగా వస్తే అంత సన్నగా కట్ చేయండి. ఎందుకంటే గారి కదా, బాగా మెత్తగా ఉడకాలి కదా, బాగా వేగుతుందండి సన్నగా కట్ చేస్తే. చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా హెల్తీ ఫుడ్. ఇదిగోండి, గ్రైండ్ చేసి పెట్టాను. కొంచెం కొత్తిమీర, ఇందులో కొంచెం మనం ఇలా ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాం. ఆనియన్స్, సాల్ట్ వేసి పట్టాం కదండి. సాల్ట్ ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ టేస్ట్ చూస్తేనే అర్థమవుతుందండి ఎంత టేస్ట్గా ఉందో. ఇదిగోండి, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటే చాలా హెల్తీ అండి జీలకర్ర. అలాగే విత్తనాలు తీసి పెట్టుకున్న లెమన్, కొంచెం నిమ్మరసం పిండుకోండి. ఎందుకంటే కాన్లో బాగా మంచి స్వీట్నెస్ ఉంటుందండి. టేస్ట్ చేస్తుంటేనే ఎంతో బాగుందండి, చాలా టేస్టీగా ఉంది, చాలా మంచి రుచిగా ఉంటుందండి గారె. నిమ్మకాయ డైజెషన్కి కూడా చాలా మంచిదండి. నిమ్మకాయ కలుపుకుంటే కొంచెం ఆ పుల్ల పుల్లగా, స్వీట్గా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మొత్తం మనం మిక్స్ చేసుకుందాము. సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇవన్నీ వేసుకొని ఒకసారి టేస్ట్ చేసి అప్పుడు బాండీలో నూనె పోసి నూనె పెట్టేసుకోండి. ఒక బౌల్లో మనం కొంచెం వాటర్ తీసి పెట్టుకుందామండి చేయి తడుపుకోవడానికి. ఇలా మొత్తం మిక్స్ చేశానండి. ఉల్లిపాయ, కొత్తిమీర, జీలకర్ర వేసి. చూడండి, మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకూడదండి. ఇట్లా చూడండి, మీకు ఎంత సైజు కావాలో అంత సైజు ఒక కవర్ తీసుకోండి. కవర్ తీసుకొని కొంచెం ఇలా చేయి తడుపుకొని ఇలా గుండ్రంగా ఊరికి ఇలా ఒక్కసారి ఉత్తితేనే సరిపోతుందండి.
ఇట్లా ఏం లేదండి, చాలా సింపుల్. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా చాలా సింపుల్గా అర్థమవుతుందండి. అంజనమ్మ చేతి వంట అంటేనే ఇంట్లో ఉండే చాలా సింపుల్ రెసిపీస్ అండి. ఇంట్లో వండుకునేదాన్ని నేను రెసిపీ చూపిస్తున్నానండి. చూడండి, కొంచెం చేయి తడుపుకొని ఉండకాయ ఇట్లా తీసుకొని మీరు ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజు. అంతేకాదండి, ఇది ఆలుతోటి మినపప్పు, శనగలు ఇవన్నీ ఏమీ వేయకుండానైనా కొంచెం కాను ఆలు గడ్డ ఒకటి ఉడకబెట్టుకొని దాంతోటైనా సరే ఇట్లా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలా చేసినా కూడా ఒకసారి అలా కూడా చేసి చూపిస్తాను. అందులో అమ్మ చేత వంట అంటేనే చాలా సింపుల్ రెసిపీస్ అండి. చాలా హెల్దీ ఫుడ్ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి. ప్రతి వీడియో మీకు వస్తుందండి. బెల్ సింబల్ నొక్కితే తప్పకుండా కామెంట్ చేయండి. మీరు మీ అమ్మమ్మలు మీ ఇంట్లో ఎలా చేసుకుంటున్నారు దాన్ని కూడా నాకు ఒకసారి మేము ఇలా చేసుకుంటామని నాకు కామెంట్లో చెప్పండి. వీటిని ఆలు వేసుకొని సింపుల్గా టిక్కీలాగా డీప్ ఫ్రై చేయకుండా సింపుల్గా ప్యాన్ మీదైనా కాల్చుకోవచ్చండి. చాలా సింపుల్ రెసిపీ అండి. ఎలా చేసుకున్నా కూడా చాలా సింపుల్గా ఉండండి. కార్న్ రెసిపీ అంటేనే చాలా మంచి హెల్దీ ఫుడ్ కదండి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నాం కదా గారెలాగా, ఆయిల్ హీట్ అయింది. ఇలా చూడండి, మరి ఎక్కువగా హీట్ కాకూడదండి. కొద్దిగా లైట్గా హీట్ అయితే బాగా వస్తాయి. మరి ఎక్కువగా హీట్ అయితే ఏమవుతుందంటే నల్లగా వచ్చేస్తాయండి. ఫస్ట్ ఎక్కువగా ఆయిల్ కాగనిస్తే, అందుకని ఎక్కువ కాగనివ్వకండి మీరు చేసుకునేటప్పుడైనా. ఇట్లా సింపుల్గా చేసుకునే ఆహారం అండి. చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా హెల్దీ ఫుడ్. కానంటేనే మంచి ప్రోటీన్స్ ఉన్నాయి కదండి. కాబూలీ శనగలు కూడా చాలా మంచి ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ అండి. భలే ఉడికినాయండి, చాలా బాగా వచ్చినాయి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఇలా తీసేసుకున్నాము. చూడండి ఎంత బాగా వచ్చినాయి. అంతేకాదండి, పిండిలో ఏదన్నా కొంచెం మీకు పలచన అనిపించినా కానీ కొద్దిగా వరిపిండి కలుపుకోండి. కాబూలీ శనగలు కూడా చాలా తక్కువగా వేయండి, ఎక్కువ వేయొద్దండి. చూడండి, చాలా బాగున్నాయండి, భలే టేస్ట్ ఉన్నాయండి. హై ప్రోటీన్స్, పీచు పదార్థము, విటమిన్స్ అన్నీ ఉన్న ఆహారం అండి. కాకపోతే ఏంటంటే డీప్ ఫ్రై ఫుడ్ కదండి, కొంచెం అందరికీ అన్నీ ఇష్టం ఉండదు కదా. డీప్ ఫ్రై ఇష్టం లేకపోతే వీటిని ప్యాన్ మీద టిక్కీలాగైనా చేసుకోవచ్చండి. అలాగైనా చేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్ అండి, కాకపోతే ఆలుతోటి కూడా చేసుకోవచ్చు. మినపప్పు, శనగలు ఇవేమీ వేయకుండా ఆలుతోటైనా చేసుకోండి. సేమ్ ఇవే ఇంగ్రీడియంట్స్ తోటి ఆలుతోటి చేసేయండి. టిక్కీలాగా చాలా బాగా వస్తాయండి. డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు అలా చేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్ రెసిపీ. సింపుల్గా కొత్త వాళ్ళైనా ఎవరైనా చేసుకోవచ్చండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంతేనండి, చాలా సింపుల్ ఫుడ్ అండి. ఇలా మనం ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుంటే అయిపోతుందండి.